మానాల గ్రామం నుంచి వచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉన్నటువంటి మానాల గ్రామం నుంచి వచ్చినాం సార్. గత ఈ 2 సంవత్సరాల నుంచి చాలాసార్లు మేము ఉమ్మడి కరీంనగర్లో ఉన్నప్పుడు డిఎఫ్ఓ గారిని కలవడం జరిగింది. సార్, మీరు ప్రభుత్వ ఉద్యోగ రీత్యాల ప్రభుత్వ జీతాలు తీసుకుంటా మీ బీట్ ఆఫీసర్లు కొట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటా భూములను సర్వనాశనం చేస్తే మేము ఒక యువకులను తీసుకొచ్చి యూనిట్గా తయారు చేసి చెప్తే వాళ్ళే మా మీద ఉంటా కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఈరోజు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేస్తున్నాము, ఎంత చేసినా భూమిని కంట్రోల్ చేస్తున్నారు. ప్లాంటేషన్ ఏదైతుందో 2020 నుండి పెట్టినటువంటి ప్లాంటేషన్ను ఈ గత ఒక 2-3 నెలలనే ఒక 20,000 ఎకరాలు నరికేసారు కొంతమంది. మేము గ్రామాలలో నుండి వారితో గొడవలు పడకుండా ఈ మీ రేంజ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినాము, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం సార్, మీరు ఈ జంగల్ని కాపాడండి అని చెప్పడానికి మేము వచ్చినాం ఇక్కడికి. కలెక్టర్ గారికి కలవడానికి మా వినతి పత్రం ఇస్తాం. పట్టించుకోలేదంటే ఇక మరి ప్రభుత్వ రీత్యా ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక గ్రామం నుండి ప్రజలు కొడుతుంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళు పట్టించుకోకుండా మేము కాపాడదామని అత్తే కూడా రోడ్ల నుండి కదలలేని పరిస్థితి ఈరోజు. సరే, మా ఎస్ఐ గారు సిఐ గారు మంచి స్పందించిండ్రు. మేము చెప్పుకోవడానికి వచ్చిన ప్రభుత్వ ఆస్తులను కాపాడండి, మీ ప్రభుత్వ రీత్యా బాగలేదని మేము తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మానల జంగల్ మాది మాకు కావాలి. న్యాయంతో మేము ఇక్కడికి వెళ్తాం. వెళ్ళాం 4 రోజులు కానీ ఏమేం లేదు. మా జంగల్ మాకు కావాలి, మేము అందుకే కొట్లాడుతున్నాం. ఎందుకు మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము నీలగిరి చెట్లను కూడా కొట్టేస్తున్నాం. మాకు పొయ్యిల కట్టలు తెచ్చుకుందామన్నా లేకుండా ప్రతి ఊరికి చెట్లు పెట్టాలని ప్రతి ఊరికి చెట్లు ఇచ్చారు. కానీ మా ఊళ్ళో చెట్లు మొత్తం నరకడమే జరిగింది. ఎంతో మంది మస్తు ఎకరాలు కూడా కొట్టేసిండ్రు. కానీ ఇప్పుడు మాత్రం ఇవి రోడ్డుకున్నాయి కాబట్టి అందరు చర్య తీసుకున్నారు. దయచేసి మీరందరూ మా చెట్లు మాకు కావాలి, మా జంగల్ మాకు కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడన్నా ఈ కలెక్టర్ గారు మా వినతి పత్రాన్ని విన్నవించాలని మా ఆడపడుచుల తరఫున, మా గ్రామ అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున మేము మీకు దండం పెట్టేసి మాట్లాడుతున్నాం. నేను ఒక మారుమూల గ్రామ రైతు. మా గ్రామంలో గతంలో చాలా నక్సల్ ప్రభావం ఉండేటువంటి గ్రామం మాది. మాకు ఒకప్పుడు దండగా నిలిచి ఫారెస్ట్ ఉన్నదన్న ఉద్దేశం కొద్దీ నక్సల్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం కూడా మా గ్రామంలో నివాసించి మాకు సహకరించారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పుడు సహకరిస్తారు. కానీ మా గ్రామస్తులే మా దాంట్లోనే మేము కొంచెం విడిపోయి ఒకరు కాకుండా 1000 ఎకరాలు నష్టపోయాం ఈ రోజు వరకు. గత 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం కూడా మా ఎంపీటీసీ గారు, మా వైస్ ఎంపీపీ గారు, మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు వచ్చి మేము డిఎఫ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాము. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా అక్కడ ఉన్న బీటీ ఆఫీసర్స్ లంచాలతో అలవాటు పడి ఈ గ్రామం మొత్తాన్ని ఏమి లేకుండా మొత్తం ఒక ఎడారిగా మార్చేశారు. ఎడారిగా మార్చేసిన తర్వాత గత 4 రోజుల క్రితం 4-5 రోజుల నుంచి వెళ్ళి మేము ఈ గ్రామస్తులందరం ఐక్యత ఉండి కూడా మేము అక్కడ విలేజ్లో మాట్లాడి బీటీ ఆఫీసర్ తెప్పిమని ఒక రేంజర్గా వచ్చి
ఆయన కూడా వచ్చి మా గౌరవ సర్పంచ్ కూడా లేరు, ఇప్పుడు మాదిగా ఉన్నారు, ఆయన కూడా చాలా మాట్లాడిండు. రెండోది అదేవిధంగా మా సిఐ గారు వచ్చి 4 రోజుల క్రితం మాకు ఒక హామీ ఇచ్చారు. మేము ఈ 4 రోజుల కిందమే గత 4 రోజుల కింద మేము కలెక్టర్ ఆఫీస్ వస్తామని అనుకున్న ఉద్దేశం కొద్దీ, కానీ సిఐ గారు వచ్చి మాకు ఒక హామీ ఇప్పించి ఏంటంటే డిఎఫ్ గారితో మాట్లాడిపించారు. మేము ఇమీడియట్లీ ఇక్కడ యాక్షన్ తీసుకుంటామండి, మీరు ఎలాంటి బయటకు వెళ్ళకుండా అంటే ఎందుకంటే మీరు గొడవలు పడకుండా మేము చూసుకుంటామని మాట్లాడగానే ఉద్దేశం కొద్దీ మేము 4 రోజులు ఓపిక పెట్టాము. కానీ నిన్న స్పెషల్ పార్టీ బీటీ ఆఫీసర్ వచ్చారు, వీళ్ళ విలేజ్లకు వచ్చారు. డిఎఫ్ఓ గారు కేవలం వచ్చి వేమనాడు మకాన్ వేసి ఖాళీ ఆఫీసర్స్ పంపించి కానీ డిఎఫ్ఓ గారు మాత్రం మానవులకు రాలేరు. విలేజ్కి వచ్చి కనీసం మా యూత్ పిల్లలు ఇదంతా కారణం కూడా ఈ యూత్ ఏమంటే మేము ఉన్నాం కాబట్టి యూత్ ఏమంటే వచ్చినాము. రెండోది నిన్న వచ్చిన యూత్ పిల్లలు అడిగితే కనీసము వచ్చిన ఆఫీసర్ స్పందన కూడా లేదు. అంటే ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ అంత పకడ్బందీగా నడిపిస్తున్నట్టు మా గ్రామస్తులు మాకు అర్థమవుతుంది. ఎందుకనకంటే ఇక్కడ బీటీ ఆఫీసులో ఆయనకు అనుకూలంగా మేము చాలాసార్లు వినిపిస్తున్నా, సస్పెండ్ చేయలేదు, కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు. ఎందుకొరకు మరి ఈ ఫారెస్ట్ ఆఫీస్ ఎందుకు మరి గవర్నమెంట్ కూడా ఇంత మేము రైతులను కాపాడుకుంటూ మేము కేవలము మా గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం. కానీ మాకేదో భూములు లేకని కాదు, ఉన్నది సరిపోతుంది మాకు, కానీ ఉన్నది కాపాడమని మేము ఈ ఫారెస్ట్ అధికారులను కోరడం జరిగింది. కానీ ఎలాంటి పట్టించుకోలేదు. చివరికి ఇది ఒక కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం ఇస్తున్న ఒకవేళ పట్టించుకోకుంటే మాత్రం చక్కగా సీఎం అసెంబ్లీ కూడా ముట్టడానికి మేము వెనకాడ పరిస్థితి లేదు. మా మహిళలు మా యువకులు ముందుంటున్నారు. ఖచ్చితంగా మాత్రం డిఎఫ్ గారిని సస్పెండ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా, మాకు మా ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలా ఉందో గతంలో ఇప్పుడు కూడా అలా జరగాలని మా గ్రామస్తుల తరఫున అందరికీ మేము భావిస్తున్నాం.